అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో ఎరల పాత్ర, జీవకంచిగా ఉపయోగపడుతున్న వాకాయ చెట్టు, భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నేల సహజత్వాన్ని కోల్పోయింది అంటే విచక్షణరహిత రసాయనాల వినియోగమే ప్రధాన కారణమన్నది సుస్పష్టం. దీంతో ఖర్చులు పెరిగి సేద్యం శాపంగా మారుతోంది. పురుగు ఆశించిన ప్రతిసారి మందులు కొట్టుకుంటూ పోతే సాగు వ్యయంతో పాటు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పర్యావరణ కాలుష్యమే కాక పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతాయి. పండించిన ఉత్పత్తుల్లోనూ పురుగు మందుల అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమగ్ర విధానాలపై రైతులు దృష్టి సారిస్తే సాగు ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన పంటలను పొందవచ్చు. అలానే నేల సారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. అందుకు ఉపకరించేవి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. సమగ్ర సస్యరక్షణల ఎరల పాత్ర ముఖ్యమైనది. వివిధ పంటలను ఆశించే పురుగులకు ఎలాంటి ఎరలను వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సాగు చక్రంలో రైతుకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఒకసారి ప్రకృతి నిరాకరిస్తే మరొకసారి తెగుళ్లు ఎదురుదాడి చేస్తాయి. ప్రకృతిని ఆపలేకపోయినా పంటలను ఆశించే చీడపీడలను నివారించటం మన చేతుల్లోనే ఉంది. అలా పురుగులకు ఎరవేయటం కోసం రైతుకు మిక్కిలి అక్కరకు వచ్చేవి జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, కీటకాలను ఆకర్షించే ఎర పంటలు. పంట చేలను పురుగులు తినేశాక మందులు వాడటం కన్నా పురుగు పుట్టకముందే నిరోధక చర్యలు చేపట్టడం ఎంతో మేలు చేస్తుంది కదా. ముందుగా లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. లింగాకర్షక బుట్టలు కీటక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఫెరమోన్ ట్రాప్స్ అంటారు. వీటితో ముఖ్యంగా మగ పురుగులను ఆకర్షించటం ద్వారా సంతతి వృద్ధిని అరికట్టవచ్చు. ఈ బుట్టలను ప్రధానంగా శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు, ఆకుముడత పురుగులు, ఆకు తినే పురుగులు, కత్తెర పురుగులు, కాయతొలుచు పురుగులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. వేసవిలో భూమిలో దాగి ఉండే కీటకాలు 4 దశల్లో పెరిగి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. కోసస్థ దశలో ఉండే ఇవి వర్షం కురిసినప్పుడు రెక్కల పురుగుగా వెలుపలికి వచ్చి ఆకుల క్రింది భాగంలో గ్రుడ్లు పెడతాయి. ఒక్కో పురుగు 1000 నుంచి 2000 వరకు గ్రుడ్లు పెట్టి బూజులాంటి పదార్థంతో కప్పి ఉంచుతాయి. ఇవి 3 నుంచి 4 రోజుల్లో పిల్ల పురుగులుగా మారి పైరును తినేస్తాయి. పగటి వేళల్లో భూమిలో దాగి రాత్రిళ్లు మొక్కలను మోళ్లుగా మార్చేస్తాయి. ఒక ఆకును తినే పురుగు చివరి దశలో 25 ఆకులను తినడమే కాక పూత, పిందెలను తిని మొక్కను మోడుగా చేస్తుంది. పురుగు 3, 4 దశలకు చేరిందంటే నివారణ సఖ్యం కాదు. కాబట్టి ప్రాథమిక దశలోనే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తే పంట నష్టాన్ని నివారించటమే కాక ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట కన్నా 1 అడుగు ఎత్తులో లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఎకరాకు 5 నుంచి 8 లింగాకర్షక బుట్టలు అవసరమవుతాయి.
ఒక్కో లింగాకర్షక బుట్టపై రైతు పెట్టే ఖర్చు కేవలం 40 రూపాయలే. ఒకసారి పురుగు బుట్టలోకి చేరిందంటే అది చనిపోయిందన్నమాటే. అలా బుట్టలో మరణించిన పురుగులను బుట్టకు ఏర్పాటు చేసిన పాలిథీన్ కవర్లో నుంచి తొలగించాలి. అయితే లింగాకర్షక బుట్టలు వినియోగిస్తున్న క్రమంలో కొన్ని రోజుల తరువాత ల్యూర్ ప్రభావం మందగించి పురుగులను ఆకర్షించే సామర్థ్యం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో బుట్టల్లో అమర్చిన ల్యూర్ను నెలకొకసారి మార్చటం ద్వారా తిరిగి బుట్టలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపుతాయి. లింగాకర్షక ఎరలతో పాటు పండు ఈగ ఎరలు రైతుకు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా తీగజాతి కూరలైన బీర, కాకర, గుమ్మడిలోనూ మామిడి, జామ, రేగు, బొప్పాయి వంటి పండ్ల తోటల్లోనూ పండు ఈగ తెలియని నష్టం చేస్తుంది. పువ్వు నుంచి పిందె ఏర్పడేటప్పుడే కాయ లోపల గ్రుడ్డు పెడుతుంది పండు ఈగ. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుజ్జును తింటూ పెరుగుతాయి. దీనివల్ల కాయలు పూర్తిగా పెరగకుండానే పండిపోతాయి. వాటిని మనం గుర్తించేలోపే 30% మేర నష్టం చేసేస్తుంది. కనుక దీనిని నివారించాలంటే 100 గ్రాముల బెల్లం ద్రావణం లేదా పులిసిన కళ్ళులో 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్ కలిపి ప్లాస్టిక్ ప్లేట్లలో గాని మట్టి ప్రమిదల్లో గాని పోసి పెట్టాలి. రెడీమేడ్గా దొరికే మిథైల్ యూజినాల్ ఎరలను పెడితే ఆ వాసనకు ఆకర్షితమై పండు ఈగలు చచ్చిపోతాయి. ఎకరాకు 8 బుట్టలు సరిపోతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే ఎక్కువ బుట్టలు పెట్టి మాస్ ట్రాపింగ్ ద్వారా అరికట్టాలి. పంటలకు కాంతి ఎరలను కూడా ఏర్పాటు చేయవచ్చు. వీటిని లైట్ ట్రాప్స్ అంటారు. ఈ దీపపు ఎరలు వెదజల్లే కాంతికి ఎర్ర గొంగళి పురుగులు, మిడతలు, పచ్చదోమలు, బత్తాయిలో దోమపోటును కలిగించే రెక్కల పురుగు వంటివి ఆకర్షించబడి క్రింద ఏర్పాటు చేయబడ్డ కిరోసిన్ ద్రావణంలో పడి చనిపోతాయి. బాగా బలిసిన పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగళి పురుగుల అదుపుకు విషపు ఎరలను వాడవచ్చు. 1 ఎకరానికి 5 కిలోల తవుడుకు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటరు పురుగుమందు, తగినంత నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లటం వల్ల మట్టి పెళ్లల నుంచి బయటకు వచ్చే పురుగులు బెల్లం వాసనకు ఆకర్షితమై వీటిని తిని చనిపోతాయి. పంటలకు మరొక బెడద రసం పీల్చు పురుగులు. ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ మరియు తామర పురుగులు మెట్ట, ఉద్యాన పైర్లలో పల్లాకు, ఆకుముడత వంటి తెగుళ్లను, ప్రమాదకరమైన వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. వీటిని క్రిమిసంహారక మందులతో నివారించటం కష్టం. ఎందుకంటే పిచికారీ సమయంలో స్ప్రేయర్ నుంచి వచ్చే గాలికి ఇవి ఎగిరిపోతాయి. అందువల్ల వీటి కోసం జిగురు పూసిన పసుపు, నీలం అట్టలను ఏర్పాటు చేస్తే గాలిలోని పురుగులు అట్టలకు అంటుకొని చనిపోతాయి. దాదాపు 50% పురుగు నష్టాన్ని ఈ అట్టలు నివారిస్తాయి. తెల్లదోమ పసుపు రంగుకు ఆకర్షితమవుతుంది. కాబట్టి తెల్లదోమ ఆశించిన పొలాల్లో పసుపు జిగురు అట్టలు ఏర్పరచాలి. అలాగే తామర పురుగులు నీలం రంగుకు ఆకర్షితమవుతాయి. కనుక తామర పురుగులకు నీలం రంగు అట్టలను ఏర్పాటు చేయాలి. ఎకరాకు 20 అట్టలు సరిపోతాయి. కూరగాయలు, మిరప, పుచ్చ, పాలీహౌజ్లో పెంచే పంటల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మధ్య పొడచూపిన నల్ల తామర పురుగులు కూడా నీలం, తెలుపు రంగు జిగురు అట్టలకు ఆకర్షితమవుతాయి. మిరప, మామిడి తోటల్లో ఈ అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే అట్టల సంఖ్యను పెంచుకోవాలి. బాహ్యమైన ఎరలే కాక మొక్కలనే ఎర పంటలుగా వాడుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణా విధానాల్లో ఎర మొక్కలకు అధిక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మినుము, పెసర, మిరప, వేరుశనగ వంటి పంటలను ఆశించే పొగాకు లద్దె పురుగు నివారణకు ఆముదాన్ని ఎర పంటగా వేస్తే పురుగులు ఆముదానికి ఆకర్షింపబడి వాటిపై గ్రుడ్లు పెడతాయి. అలానే టమోటా, మిరప, ప్రొద్దుతిరుగుడు వంటి పంటల్లో శనగపచ్చ పురుగు నివారణకు పంట చేలో బంతిని ఎరపంటగా వేస్తే పసుపు రంగుకు శనగపచ్చ పురుగు ఆకర్షింపబడి పూలపై గ్రుడ్లు పెడుతుంది. పూలను కోసేయటం ద్వారా పురుగు తాలూకా గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో క్యాబేజీ రెక్కల పురుగు నియంత్రణకు ప్రతి 5 వరుసలకు 2 వరుసలు ఆవాల పంటను ఎరపంటగా పెంచి పురుగులను అదుపులో ఉంచవచ్చు. శనగలో ప్రతి 16 సాళ్లకు 4 వరుసలు ధనియాలు విత్తుకుంటే పురుగుల బెడద తగ్గుతుంది. మిరపను ఆశించే రసం పీల్చు పురుగులు, వేరుశనగలో తామర పురుగుల నివారణకు చేను చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో మొక్కజొన్న, జొన్న పంటలను సరిహద్దు పంటగా వేస్తే ప్రక్క చేల నుంచి వచ్చే పురుగుల వలసలను అడ్డుకుంటాయి. అదండి
పంటలను, ప్రకృతిని సంరక్షించుకునే ఇలాంటి సురక్షితమైన ఎర పద్ధతులను మీరు ఆచరిస్తారు కదూ? పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువును పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతూ ఉంటాం. నేల అవసరాన్ని తెలుసుకొని పోషకాలను అందిస్తే ఎరువులపై పెట్టే పెట్టుబడి తగ్గుతుంది. సేంద్రియ, రసాయన ఎరువులను మేళవించి వాడటం వల్ల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. పోషకాలను మన నేల పరిస్థితిని బట్టి వాడేటప్పుడే రైతుకు మేలు జరుగుతుంది. ముందుగా నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట కోతలు అయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. రైతులు భూసార పరీక్షలకు మట్టిని ఏ విధంగా సేకరించాలి, ఏ వివరాలు జత చేయాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రధాన పంటలైనటువంటి వరి కానీ, మొక్కజొన్న కానీ, ప్రత్తి మరియు ఇతర పంటలు తీసిన తర్వాత రైతు సోదరులు మార్చి, ఏప్రిల్, మే మాసంలో భూసార పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే చాలా లాభాలు ఉంటాయండి. మనం ఇప్పుడు భూసార పరీక్షల గురించి తెలుసుకుంటే, మీరు పంట తీసిన తర్వాత 2 వారాల తర్వాత మనము మట్టి నమూనాలు తీసుకోవాలి. మనం కనుక మట్టి నమూనాలు ఏ విధంగా తీయాలో కనుక గమనించినట్లయితే, పొలం గట్ల మీద కానీ, కలుపు మొక్కలు ఉన్న చోట కానీ, చెట్టు నీడ ఉన్న చోట కానీ, కాలి బాటల కాడ కానీ, మనం ఎరువులు దిబ్బ కాడ కానీ, ఎక్కువ ఎరువులు వేసినటువంటి చోట కూడా మనము ఈ నీళ్లు ఆగిన చోట కూడా మనము ఈ మట్టి నమూనాలని సేకరించకూడదు. మనము ఈ మట్టి నమూనాలు ఒక పొలంలో ఎకరా కానీ 2 ఎకరాల పొలం విస్తీర్ణంలో అక్కడక్కడ ఒక 5 చోట్ల మనము 30 సెంటీమీటర్ల లోతులో వి ఆకారంలో మనము ఒక గుంత తీసుకోవాలి. ఆ గుంతలో మనము సైడ్ పొరల్లో మట్టి మాత్రమే మనం తీసుకోవాలి. మనము ఇట్లా 4-5 చోట్ల ఈ సైడ్ పొరల్లో సేకరించిన మట్టిని ఒక చోట కుప్పగా పోసుకొని దాన్ని 4 సమభాగాలు, క్వార్టరింగ్ మెథడ్ అంటారు, క్వార్టరింగ్ మెథడ్లో 4 సమభాగాలు చేసుకొని దాంట్లో ఎదురెదురు భాగాలు తీసేయాలి. ఆ తర్వాత మరలా ఈ ఎదురెదురు భాగాలు తీసిన తర్వాత మిగిలిన మట్టిని మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ దాన్ని 4 సమభాగాలు చేసుకొని ఆ తర్వాత మిగిలిన ఎదురెదురుగా భాగాలు ఉన్న మట్టిని తీసేయాలి. ఆ విధంగా మనకి 4-5 సార్లు చేస్తే మనకి 250 గ్రాముల మట్టి, ఫైన్ మట్టి అనేది తీసుకొని దాన్ని మనం ఒక పాలిథిన్ సంచిలో కానీ లేదంటే బాగా నీట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్లో మనము ఆ మట్టిని మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి తీసుకురావాలి. ఒకవేళ మీరు తీసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ మట్టి 4 సమభాగాలు తీసేటప్పుడు రాళ్ళు కానీ, రప్పలు కానీ, ఏమన్నా మనకి కలుపు మొక్కల అవశేషాలు కానీ ఏమన్నా ఉంటే మనం అట్లాంటివి తీసేసి మనం చేసుకోవాలన్నమాట. మీరు మట్టి 250 గ్రాముల మట్టి ఒకవేళ తేమగా ఉన్నా కానీ మీరు ఆరబెట్టకూడదు. మీరు కనుక పొలంలోనే ఆరబెడితే ఏమైపోతాయంటే ఈ అధిక ఉష్ణోగ్రతలకి వాటిలో ఉన్న పోషకాలు, సారం అంతా ఆవిరైపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే లైట్గా తేమున్నా కానీ మనకి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు తీసుకొస్తే అక్కడ మీ మట్టి నమూనాలని వాళ్ళే ల్యాబ్లోనే మనకి దాని పొలం మట్టిని ఆరబెట్టేసి సాయిల్ శాంపుల్ మీకు 2 నుంచి 3 రోజుల ఆఫీస్ కాల వ్యవధిలో మీకు ఆ సాయిల్ శాంపుల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయిల్ శాంపుల్ మీరు తీసుకొచ్చేటప్పుడు మీకు దాని మీద రైతు పేరు, మీ యొక్క సర్వే నంబరు, ఇంతకుముందు వేసిన పంట, ప్రస్తుతం నెక్స్ట్ ఏం పంట వేయాలనుకుంటున్నారో ఆ వివరాలు కూడా ఒక పేపర్లో మీరు కనుక రాసిస్తే మాకు సాయిల్ శాంపుల్ చేయడానికి రిజల్ట్ బాగుంటుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆ మట్టి నమూనాలు తీసేటప్పుడు మీరు పెస్టిసైడ్ కవర్లో కానీ లేదంటే ఇతర పురుగు మందుల కవర్లలో కానీ మీరు దాన్ని ఇతర నూనె సంచులలో కానీ తీసుకొని రాకూడదు. పూర్తిగా నీట్గా క్లియర్గా ఉన్న ఒక పాలిథిన్ కవర్లో తీసుకొచ్చిస్తే మాకు రిజల్ట్ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ 2 సంవత్సరాలకు ఒకసారి మీరు మట్టి పరీక్షలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. దీనివల్ల మీకు భూమిలో సేంద్రియ కర్బన శాతం ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, పీహెచ్ లవణ శాతం ఎంత ఉంది, ఇవి కాకుండా నత్రజని శాతం, భాస్వరం శాతం, పొటాషియం శాతం మరియు ఇతర సూక్ష్మ పోషకాల శాతాలు ఎంత ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం ఏ పంట వేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు పొలంలో మీకు ఒకవేళ పొలం ఉంది, దాంట్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఎర్ర నేలలు ఉన్నాయి,
మస్క నేలలు ఉన్నాయి, లేదంటే చౌడు పొలాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నల్లరేగడి నేలది శాంపుల్ సపరేట్ తీసుకురావాలి, ఎర్ర నేలల శాంపుల్ సపరేట్ తీసుకురావాలి, చౌడు నేలది లేదా మస్క నేలది కూడా ఇట్లా ఈ విధంగా సపరేట్గా మీరు సాయిల్ శాంపుల్స్ తీసుకొని రావాలి. ఉద్యాన పంటలకు వస్తాలకి 2 ఎకరాలు 2.5 ఎకరాల ఒకే బిట్టు ఒకటే చోట ఉంటే మీరు ఏం చేయాలంటే ఒక సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ మీరు 90 సెంటీమీటర్ల లోతులో అంటే 3 అడుగుల లోతులో ఒక గుంత తీసి మొదటగా 90 సెంటీమీటర్ల గుంత కాడ ఒక సైడ్ పొర మట్టి తీసుకొని ఆ తర్వాత అది తీసి కలెక్ట్ చేసిన తర్వాత మీరు తర్వాత ఆ 60 సెంటీమీటర్ల కాడ పొర మట్టిని తీసుకోవాలి. ఆ తర్వాత 30 సెంటీమీటర్ల కాడ మనము సైడ్ పొర మట్టి తీసుకొని మీరు కవర్లో వేసుకొని మాకు తీసుకురావాలి. మనకు ఉద్యాన పంటల్లో ఈ పోషకాలు కానీ ఇతరత్ర ఏమైనా నేలలో లోపాలు ఉంటే కూడా మనం తెలుసుకొని సవరించుకోవచ్చు. ఇది కాకుండా మరి ఒకవేళ మీరు స్టాండింగ్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, స్టాండింగ్ క్రాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు మొక్క నీడు కెనపీ షేడ్ అంటే మొక్క చుట్టూ కింద నీడ పడే వరకు అంటే మొక్క కాడ నుంచి మొదల కానించి 40 సెంటీమీటర్ల మొక్క మొదల కాడ రూట్ వేరు వ్యవస్థ కాడ 40 సెంటీమీటర్ల లోతులో ఒక గుంత తీసుకొని సైడ్ పొర మట్టి కనుక తీసుకొస్తే మనకు ఉద్యాన పంటల్లో స్టాండింగ్ క్రాప్స్లో కూడా మనకి ఇంత పోషకాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. మీరు ఇంకోటి అంటే ఈ భూసార పరీక్షలు పంట లేనప్పుడు మాత్రమే ఈ మనకి మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో తీసుకొని వస్తే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ తీసుకొని రావడం వల్ల రైతుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చును. ఎర్రగా చూడముచ్చటిగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని, వాక్కాయ అని, ఆంగ్లంలో కరౌండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు కొంత తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో కరౌండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో కరౌండాను పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముళ్ళున్న ఈ మొక్క ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవకంచిగా ఉపయోగపడుతుంది. కరౌండా పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. కరౌండా, వీటిని కలిమికాయ, వాక్కాయ అని కూడా పిలుస్తారు. చెట్టు నిండా గులాబీ రంగు కాయలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ మొక్క. కరౌండా బహువార్షిక మొక్క. ఈ కాయల్లో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. పుల్లగా ఉండే ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను, చట్నీలకు ఉపయోగిస్తుంటారు. అలానే చక్కెర పాకంలో ముంచి ప్రాసెసింగ్ చేయటం ద్వారా చెర్రీ పండ్లు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క ఆకులు, వేర్లను విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకుని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పెరిగే మొక్క ఈ కరౌండా. కరౌండా ఉష్ణ సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం ఈ మొక్క తట్టుకుంటుంది. అధిక వర్షాలు, చలి, నీటి నిల్వను తట్టుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు. మెట్ట భూములు, చేల గట్లపైన, పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా, రోడ్లకు ఇరుప్రక్కలా, అలాగే ఏక పంటగా కరౌండాను సాగు చేసుకునే వీలుంది. మురుగునీటి సౌకర్యమున్న చల్కా నేలలు, గరప నేలలు, ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి. ఈ మొక్కను విత్తనం, వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీల్లో నారు మొక్కలు పెంచుకుని నాటుకోవచ్చు. 50 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి. పై మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి. ప్రధాన పంటగా సాగు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య, మొక్కల మధ్య ఎటు చూసినా 6 అడుగుల ఎడం ఉండేలా చూసుకోవాలి. అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 3 అడుగుల దూరం వదిలి మొక్కల మధ్య 3 నుంచి 4 అడుగుల ఎడంతో నాటుకోవాలి. మార్చి మాసంలో పూత ప్రారంభమై జులై, ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికి వస్తాయి. పూత తెలుపు రంగులో ఉండి
పిందెలు మీగడ రంగులో ఉంటాయి. పక్వత చెందిన కాయలు గులాబీ రంగులో ఉంటాయి. బాగా పండిన కాయలు నలుపు రంగుకు మారతాయి. నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క 200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్ జూలై మాసంలో ఒక్కో చెట్టుకు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు వేయటం వల్ల మంచి దిగుబడులు పొందొచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయటం ద్వారా అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడమే కాదు, ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని పాడి రైతులు డైరీల నుంచి సకాలంలో బిల్లులు రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా డైరీలకు పాలు పోస్తే 15 రోజుల్లోపు బిల్లు చెల్లిస్తారు. అయితే మదర్ డైరీ, విజయ డైరీలకు పాలు పోసిన రైతులు గత 2 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల బిల్లులు ఇప్పుడు 5వ బిల్లు రాక ఇప్పుడు రన్ అయ్యింది. మాకు బిల్లులు సరిగా వస్తలేవు. ఒకప్పుడు మాకు గడి రేట్లు 80-90 రూపాయలకు ఒక కట్టుండే. ఇప్పుడు 160, 170, 180 రూపాయలు గడి కట్ అయింది. దానా విపరీతమైన రేట్ అయింది. సకాలంలో మా యొక్క బిల్లులు చెల్లించగలరు. మాకు ఇప్పటికే చాలా ఇబ్బందులలో ఉన్నాం. మాకు అప్పులు తెచ్చి దానకు గడ్డికి అప్పులు తెచ్చి పెట్టబడే పరిస్థితి ఏర్పడుతుంది. అందరు రైతులకు సకాలంలో బిల్లులు అందించాలని కోరుతున్నాము. విజయ్ డైరీలో పాలు పోస్తాను. పాల బిల్లులు రావడం లేదు టైంకు. మేము పాలు పోయడానికి మా బిల్లు రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నది. గత కొన్నేళ్లుగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నామని రైతులు చెబుతున్నారు. అయితే దాణా ఖర్చులు, మేత ఖర్చులు పెరిగి పోషణ భారంగా మారడంతో పెట్టుబడులకు పలు ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోగా పోసిన పాలకు సైతం సకాలంలో బిల్లులు రాకపోవడంతో పోషణ భారంగా మారిందంటూ రైతులు చెబుతున్నారు. విజయ్ డైరీలో కొనసాగి చాలా రోజులు పాలు పోస్తున్నాం. మాకు 2 నెలల నుంచి డబ్బులు రావటం లేదు. దానకు ఏదానికి అందుతలేవు, పోషిస్తలేదు. మాకు 10 పశువులు ఉన్నాయి, వెళ్తలేదు. పొద్దున 15, సాయంత్రం 15 లీటర్ల పాలు పోస్తే మాకు అంతనేది ఏదానికి పెట్టుబడికి. మీకు మా బిల్లు మాకు సహకరిస్తే మాకు కొంచెం సంతోషం ఉంటుంది కదా. గత 5 సంవత్సరాల నుంచి నేను పాల ఉత్పత్తి చేస్తున్నాను. డైలీ గవర్నమెంట్లో పాలు పోస్తున్నాను. కానీ ఈ బిల్లు వచ్చేసి దాదాపు ఒక 2 బిల్లులు అంటే ఒక 60 రోజుల బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి. తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని అధికారులతో మాట్లాడి ఈ బిల్లులు స్పందించి రైతులకు ఇస్తే మేలు జరుగుతుంది. పాడి రైతుల పరిస్థితి ఎట్లుందంటే కంసే కం మేము చేసిన కష్టం దేవుడెరుగు. కంసే కం వీటిలకు గడ్డి కూడా వనకరాలేని పరిస్థితులు ఉన్నది. మదర్ డైరీ ఇప్పుడు దీనికి 2 నెలలు 3 నెలల బిల్లులు ఆగిపోయినాయి. దానాలు కూడా ఇస్తలేరు. మేము పైసలు ఇవ్వక వీటిని జాగలేని పరిస్థితి ఉంది. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని మాకేమైనా ఈ బిల్లులు వచ్చేటట్టు. పాల రేట్ అయితే వాటర్ బాటిల్కి 30-40 రూపాయలు ఉంది. మాకు పాల రేటు నీళ్ళ బాటిల్కు ఉన్న రేట్ లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసేది, పొట్టలు దించి పెడితే దాంట్లో సగమన్నా పైసలు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ లేదు. పశువులు లక్షలు పెట్టి తెచ్చుడు. పాల రేటు కాదు, ఇంట్రెస్ట్ కూడా వెళ్తలేదు. మేము చేసిన కష్టం కూడా వెళ్తలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ పాల రేటు ఇట్లా డౌన్ ఉండగా మళ్ళీ పోషణ పాలకు బిల్లులు ఇస్తలేరు. 2 నెలలు 3 నెలల నుంచి ఇప్పుడు 150,000-180,000 బిల్లులు ఆగిపోయినాయి. పైసలు ఇవ్వకుండా దాని ఇస్తలేరు. మాకు దయచేసి గవర్నమెంట్ పాల రేటు పెంచి ఈ బిల్లులు నెలకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. డైరీలు సకాలంలో బిల్లులు చెల్లిస్తే నిరంతరం పాలు సరఫరా చేసే అవకాశం ఉంటుందంటూ రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.